దాక్షిణ్యాలతో ఆయన కృపతో నేను ఈరోజు రచయితగా పాటగా గాయకునిగా అయ్యానో అక్కడ నేను పాడినటువంటి పాటను అక్కడే విడుదల చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి లవ్లీ శంకర్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే ఆధ్యాత్మికంగా మా అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మా పెద్దలు గురువులు రామచంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే మా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ అఖిల భారత అయ్యప్ప స్వామి సేవకులు రాష్ట్ర అధ్యక్షుల వారికి, హరిప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అయ్యప్ప వారి భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ అయ్యప్ప ఇక్కడ వెలసడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభసూచకం. ఎందుకంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పగులు రావాలన్నా కూడా భయపడేటోళ్ళం. ఈయన ఒక తిక్కోడు అనేవాళ్ళు. ఎందుకంటే ఒక సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిదర్శనం మన ఆంజనేయ నాయుడు గారు. ఎందుకంటే దాదాపు 8 కిలోమీటర్లు ఇక్కడ నడుచుకుంటూ వచ్చి, అప్పుడు ఎటువంటి రవాణా సౌకర్యం కూడా లేదు. ఆయన ఒక చిక్కోడి మాదిరి అక్కడి నుండి వచ్చి ఇక్కడ అయ్యప్పను ఇక్కడ వెలిసే విధంగా ఈ సంకల్పం చేసినందుకు ఆయనకు మనమంతా కూడా ధన్యవాదాలు చూపాలి. అలాగే ఎందుకంటే చాలా కూడా పొద్దున్నే పిల్లలు పండుకుంటారు, అప్పుడు లేచి వచ్చేటోడు, రాత్రి పండుకున్న తర్వాత పోయాడు. పిల్లల ముఖం కూడా సరిగ్గా చూసినోడు కాదు. ఈయన ఎప్పుడు పండుకునే పిల్లలు చూసినారేమో కానీ అట్లా ఆయన సంకల్పం అనేది చాలా గట్టిది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ పవిత్రమైన ఈ బండపైన అయ్యప్ప వెలసడం మనందరికీ కూడా గర్వకారణం, శుభసూచకం. ఈ అయ్యప్ప మనందరినీ కూడా అన్ని వేళలా కాపాడుతూ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ, ఈ అయ్యప్ప నిర్మాణ సంకల్పకులు మన ఆంజనేయ నాయుడు గారికి అయ్యప్ప కృప, అలాగే ఈ భక్తాదులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, స్వామి శరణమయ్యప్ప. అందులో నాకు గొప్ప లేదు. అలాగే ఇంకోటి మర్చిపోలేదు, ఎప్పుడు మర్చిపోకూడదు. నా బాల స్నేహితుడు కోడు శ్రీకాంత్, నాకు బ్యాక్ బోన్, నా వెన్నముక. అలాగే ఆ రోజు అందరు నవ్వుతూ ఉంటే ఏడో స్థలం చూసినట్టు స్వామి రాని తీసుకొచ్చి ఏదో ఆ స్థలం చూపించాను. ఆయన ఇప్పుడు కూడా ఆయన్నే ఏ చిన్నది చేయాలన్నా, తొట్టి కట్టాలన్నా, బాత్రూమ్లు ఏమన్నా కూడా ఆయనతో టెంకాయ పెట్టించి అన్నీ చేపిస్తాడు. మనం గ్రామంతో చేయాలి కదా. అది సురేష్ శర్మ, పంచరత్న సురేష్ శర్మ, కోడి శ్రీకాంత్, వీళ్ళతో మాట్లాడించి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు కూడా వీళ్ళు ఉండి నడిపించారు. దానికి వెంకటాచలం వారికి అందరూ కూడా స్వాగతం పలుకు. స్వామి శ్రీ గురుభ్యో నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధిలో ఈ రోజున పాట ఆవిష్కరణ చేసినటువంటి లక్ష్మణ్ గారికి, ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి రాష్ట్ర అధ్యక్షులు గారికి, ఇక్కడ చేసినటువంటి పట్టణ ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ అయ్యప్ప స్వామి సన్నిధిలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా మనకు సంతోషదాయకము. అంతేకాకుండా ఈరోజు కార్తీక మాసంలో ఈ రోజున సప్తమి రోజు జరగడం మనకు చాలా పవిత్రమైనటువంటి దినము. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క సన్నిధిలో ఉపాలయాలు కూడా నిర్మిస్తున్నారు. ఆ అయ్యప్ప స్వామి కటాక్షం చేత అవన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఆ స్వామి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ అక్షరాభ్యాసానికి కూడా మన శ్రీకాంత్ సార్ గారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్షరాభ్యాసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత సామూహిక వివాహాలు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది మాఘమాసంలో. ఈ సంవత్సరం కూడా సార్ గారిని తెలియజేసినాను, ఎంత వీలైతే అంతమందికి ఉచిత వివాహాలు చేయవలసిందిగా కూడా మన అందరి తరఫున సార్ గారికి విన్నవిస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా ఒక 2 జంటలకు ఇక్కడ వివాహ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసినారు. ఈ యొక్క 41 రోజు దీక్ష చేస్తున్నారు, సంతోషము. అంతేకాకుండా కూడా ఈ మండలం దీక్ష కాకపోయినా కూడా మామూలుగా కూడా మనము ఒక భగవద్గీత చిన్న 10 రూపాయలు ఇచ్చినా మనకు ఒక పుస్తకం వస్తుంది. దాన్ని తీసుకొని మనము ఇంట్లో పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకుంటే భగవద్గీతాన్ని, దాంట్లోనే ఉంది గీతాన్ని, భగవంతుని యొక్క గీతాన్ని. దాంట్లో మనము సంస్కృత పదాలు చదవలేకపోయినా కూడా దాని తెలుగులో కింద అర్థం ఇచ్చింటారు. అది చదివినా కూడా చాలు. మన జీవితానికి భగవద్గీతకు చాలా దగ్గర సంబంధం ఉంది.
మనం ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా నడుచుకోకూడదు, ఏ విధంగా అయితే మనము ఉన్నత స్థితికి పోతాము, ఎటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించాలా అనేటువంటిదంతా కూడా ఆ భగవద్గీత అనేది ఉంది. ఆ భగవద్గీత అనేది చిన్న పుస్తకం 10 రూపాయలు ఇచ్చినప్పుడు దొరుకుతుంది. దాన్ని మనందరూ కూడా దేవాలయంలో మన రూమ్లో ఉంచుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరం స్వామి, ఆయన కూడా అమూల్యమైన, ఆయన కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక వృత్తిలో మేనేజర్గా ఉంటూ చాలా వరకు నేను సంతోషపడుతుంటాను. ఆయన 2 విషయాలు మంచి ఆదరణ చూశారు. వాళ్ళతో మాట్లాడండి. ఒడిశా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క ఇక్కడ అయ్యస్వామి టెంపుల్లో నిర్మాణ దశకు తీసుకొచ్చినటువంటి పచ్చారుల ఆంజనేయ స్వామి గారు ఎంతో కృషి చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అయ్యప్ప స్వాములందరికీ కూడా ఆయన శాయశక్తుల అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. మేము కదిర్లో షిరిడి సాయి సత్సేవా సంఘాన్ని వానిస్ట్రీట్ ట్రస్ట్ ఉంది. 2004 నుంచి నిత్యాన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించినాము. ఆ కార్యక్రమానికి ఈ పచ్చార్ల ఆంజనేయ స్వామి వారు కూడా మాకు ఎన్నో సలహాలు అక్కడికి ఇచ్చేసి ఇది ఇలా జరుపుకోండి అని కూడా ఆయన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు గురు పౌర్ణమికి కార్యక్రమానికి ఏదైనా భజన కార్యక్రమాలు కానీ ఏమన్నా మేము ఇట్లా చేస్తున్నామంటే ఇక్కడి నుంచి బృందాలను పిలుచుకొచ్చి మాకు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి అక్కడ సక్సెస్ఫుల్గా కొన్ని చేశారు. ఇక్కడ ఒడిశా ప్రాంతంలో ఇంతటి ఆధ్యాత్మికమైనటువంటి భావనలు మనుషుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కలిగేదానికి ఈ యొక్క పచ్చార్ల ఆంజనేయ స్వామి ఎంతో కృషి చేసినాడు. ఈయన సామాన్య మానవుడు కాదు. ఇక్కడ ఈ యొక్క స్థలం పవిత్రత చూడండి. ఇక్కడ హైవే రోడ్డు కూడా ఎక్కడో పోల్సిండేది మన సన్నిధానంలోకి వచ్చినట్టు అది దైవకృప. ఆయనకు ముందే అయ్యప్ప స్వామి సంకల్పం చేసి ఇక్కడ నువ్వు నెలకొల్పని సూచనలు ఇచ్చి దిక్సూచి చూసినాడు. కాబట్టి ఇది దైవ నిర్ణయం. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణస్వామి కూడా ఇంతకుముందు చెప్పాడు ఎట్లా క్రియేట్ ఇక్కడ వచ్చి ఉండి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎలా పొందాడని మన ఎంఆర్ ఆఫీసులో కూడా పత్రిక ఆవిష్కరణ చేసిన రోజు తెలియజేసినాడు. ఈరోజు 22వ తారీఖున ఈ అయ్యప్ప స్వామి పాటను ఆవిష్కరణ చేసిన దానికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంగా లక్ష్మణ స్వామి వారు ఆవిష్కరణకి అందరికీ ఈ యొక్క పాటను ఆవిష్కరించిన దానికి మీరు కూడా అంటే ఇక్కడ జరిగేటువంటి ఆ దైవానుగ్రహాన్ని ఒక ప్రజలకు ఒక సూచనలు అన్నమాట. ప్రతిదీ కూడా ఇక్కడ ఏ జరిగినా కూడా ఆయన సంకల్పంతోనే జరుగుతుందని ఒక ఇన్స్పిరేషన్ మన మనసులో ఏర్పడితే భక్తిభావాలతో మన స్టెప్ ముందేస్తే దైవానుగ్రహం కూడా 10 అడుగులు మనకు చేదోడు వాదోడుగా ఉంటాడని ఒక సూచన అన్నమాట. ఇది అందరికీ శరణం, అందరికీ స్వామి శరణం. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తమిళనాడు నుంచి విచ్చేసినటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప స్వాముల సమితి అధ్యక్షుడు హరిప్రసాద్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు, ప్రజలకు, ముఖ్యంగా విలేకరులకు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పైన నమస్కారములు. మన ముందర పంపినారు. అతి ముఖ్యంగా ఈరోజు కూర్చోబెట్టండి. ముఖ్యంగా ఈరోజు ఏమంటే మన ఆంజనేయ స్వామి గారు 10 కిలోమీటర్లు 15 రోజు 12 కిలోమీటర్లు పోవడము రావడము. ఇంకోటి ఇక్కడ పూర్తిగా రైతులు అంతా ఇక్కడ వ్యవసాయ పొలంలో ఇక్కడ రైతులు ఇక్కడ కుప్పలు వేసుకొని గడ్డవాములు వేసుకుంటారు. అలాంటిది ఈ స్వామి గారి ఉత్సాహం ముఖ్యంగా ఉత్సాహంతో పాటు అతన్ని పూర్తిగా
సమయం అంతా ఇక్కడే కేటాయించేసి 24 గంటల్లో ఉండి 20 గంటలు మాత్రమే ఇక్కడే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ స్వామిని స్వాముల వారిని ప్రతిష్ఠ చేశారు. అతనికి కూడా స్వామి అనుగ్రహంతో పెద్దలు ప్రభాకర్ రెడ్డి స్వామి వీరు కూడా కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రచారానికి దూరంగా ఉంటారు. ఏమంటే ఇప్పుడు అయ్యప్ప స్వామిది కాబట్టి ఇక్కడ వచ్చి ప్రతి దానికి వచ్చి పాల్గొంటుంటారు. వారు కూడా ధన్యవాదాలు. అలాగే నాగేశ్వర్ 2 విషయాలు మాట్లాడండి. ఎందుకంటే ఆయనకు సత్కారం అండి, మీరు రావడమే సత్కారం, ఆయనకు సన్మానం. ప్రజానీకానికి మొత్తం అందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఒకానొకప్పుడు ఏమీ లేకుండా అడవిలాగా ఉన్న ప్రాంతాన్ని పవిత్రమైన దేవాలయంగా మన పచ్చర్ల ఆంజనేయులు గారు ఎంత కష్టపడినారో అది ఆయనకు కంటే మనకు చాలా తక్కువ తెలుసు. ఆయన కష్టము ఏమి అయ్యప్ప స్వామి బాగా కనుగరించినాడు. ఆ అయ్యప్ప స్వామికి అనుగ్రహించిన దానివల్ల ఇక్కడ స్వామి పథకాలు చాలా ఉన్నాయి. 101 దేవాలయాలు కట్టాలని చెప్పనేసి స్వామివారి సంకల్పం ఉంది. అయితే ఆ భగవంతుడు ఏ సమయానికి సంకల్పిస్తాడో తెలియదు. ఇటువంటి స్థలాన్ని పవిత్రమైన దేవాలయంగా మార్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రజానీకానికి అందరికీ ఆదర్శమైనటువంటి అయ్యప్పకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. నాగేశ్వర స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ ధర్మజాగరణ చంద్రస్వామి గౌరవనీయులు హరిప్రసాద్ కల్లప్ప గారు మాట్లాడాల్సిందిగా స్వామి ఈరోజు ఈ యొక్క ఓడిసి గ్రామంలో బండ మీద వెలిసిన ఈ ధర్మశాస్త్ర ఆలయం నిజంగా మాది ఇక్కడికి దగ్గరలోనే మా ఊరు. ఒక 3 సంవత్సరాల కింద ఒక సామాజిక మాధ్యమాలలో ఒక విషయం చూశాను. ఏమంటే ఈ మోకుతో లాగే ఒక రథము, దానికాడికి ముందు ఇంకోటి ఈ యొక్క నవరాత్రుల్లో అయ్యప్ప స్వామి నవరాత్రులు మాత్రం ఒక నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా. అంటే ఈ మండలంలో పక్కన మండలంలో ఉండి ఇలాంటి విషయాలు మనకు తెలియదు అనుకొని ఆ రోజే వేరే వాళ్ళ ద్వారా సేకరించి నెంబర్ గురుస్వామి గారికి ఫోన్ చేయడం జరిగింది. సో ఆ రోజు తెలిసింది, ఇక్కడ స్వామి చెప్పారు నాకు. అంటే ఇటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం ఏదైతే పెద్దలంతా చెప్పినట్లు, అందరూ చెప్పినట్లు ఇంతకుముందు ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు ఇంత వందలాది మంది ఇక్కడ రావడం అంటే అది నిజంగా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క స్వామి కృప. అట్ ద సేమ్ టైం మనకి ఆయన యొక్క ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడనే నిదర్శనం ఈరోజు మనకి లవ్లీ లక్ష్మణ్ స్వామి. ఎందుకంటే అతను ఏదో ఒక చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ ఏదో ఒక పాటలు రాసుకుంటూ గుర్తింపు లేక ఇక్కడికి వచ్చి ఈ దీక్ష తీసుకొని ఈ యొక్క ధర్మశాస్త్ర యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క కృపతో ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిన తర్వాత ఆ యొక్క పాటలు సినిమాల్లో రావడము, అనేక పాటలు తీసుకోవడము. ఆ టైంలోనే గురుస్వామి గారికి నేను ఇక్కడ అయ్యప్ప స్వామి పైన ఒక పాట రాస్తాను స్వామి అనడము, ఓకే స్వామి రాయండి అనడము, దాన్ని మీరే పాడని చెప్పడము. ఈరోజు ఆ యొక్క పాట రికార్డింగ్ చేసుకొని తమిళనాడులో ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క అయ్యప్ప స్వామికి సమర్పించడం అనేది ఈ యొక్క అయ్యప్ప స్వామి లీలలో ఇది ఒకటి అనుకోవచ్చు కంపల్సరీ. సో ఈరోజు చాలా మంది ఇక్కడ అయ్యప్ప భక్తులు ఉన్నారు, గ్రామ పెద్దలంతా ఉన్నారు, చాలా పెద్ద ఆధ్యాత్మికవేత్తలంతా ఉన్నారు. వాళ్ళ ముందు అంతా చిన్న వ్యక్తులు అనుకోవచ్చు, కానీ నాకు తెలిసిన 2 మాటలు మీరు టైం ఇస్తే చెప్పదలుచుకున్నాను అయ్యప్ప స్వామి గురించి. దయచేసి ఏమనుకోద్దండి, ఎక్కువ టైం తీసుకుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే మనము అనేక మంది మన గ్రామాల్లోన చాలా మంది నల్ల బట్టలు కనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా సంవత్సరం వేసేవాళ్ళు ఉంటారు, కొత్తగా వేసేవాళ్ళు ఉంటారు. అనేక మంది యొక్క అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు.
సో ఈ అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నాం, మనము ఎవరి కోసం చేస్తున్నాం అనేది గురుస్వాములు మనకు బోధించే ఉంటారు. కానీ మీకు ఈ మధ్య కాలంలో మీరు అందరూ చూస్తూ ఉంటారు, సామాజిక మాధ్యమాల ప్రతి ఒక్క మొబైల్లో, ప్రతి ఒక్క సెల్లో, ప్రపంచం అంతా సెల్లో ఉంటుంది. వాళ్ళు ఇట్లా క్వశ్చన్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అనేకమైన సందేహాలన్నీ మీకు ఆ దాంట్లో వస్తూ ఉంటాయి, అవునా? ఎందుకంటే ఏమో శబరిమల యాత్రా విశేషాలు కావచ్చు, శబరిమల సన్నిధాన విశేషం కావచ్చు, ఏమి అనేది గత 15-20 సంవత్సరాలుగా ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క శబరిమల విశేషాలు కావచ్చు, ఆచార వ్యవహారాల గురించి కావచ్చు, సాంప్రదాయాల గురించి కావచ్చు, శబరిమల జరిగేటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, ప్రపంచంలో మారుమూల ఉండే ప్రతి ఒక్క గ్రామానికి తెలియజెప్పే కార్యక్రమం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ చేస్తూ ఉంది. సో ఎవరి అయ్యప్ప స్వామి? అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అంటే ఒకటేనా? ఈ యొక్క కార్యక్రమానికి ఓడిసి మండల తహసీల్దార్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్, పిలిచిన వెంటనే మీరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయ్యప్ప స్వామి అంటే ఎవరు? ధర్మశాస్త్ర అంటే ఎవరు? చాలా మంది ధర్మశాస్త్ర అంటారు, అయ్యప్ప అంటారు. ఎవరు ధర్మశాస్త్ర, ఎవరు అయ్యప్ప? చాలా మంది వేసుకున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళే వారికి కూడా కావచ్చు. నాకు తెలిసినంత కూడా చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ధర్మశాస్త్ర అంటే ఏమో, మధ్యలో ఏదో పావన స్వామి అంటాం, ఇంకోటి అంటాం, ఎందుకు ఇవన్నీ, అసలు అయ్యప్ప స్వామి ఎప్పుడు? జనరల్గా చాలా క్వశ్చన్లు అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. సో దాని గురించి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలుసుకోవాలి. నేను 5 సార్లు పోయినాను, అయితే ఇట్లా ఎర్రకండు పైన చేసుకున్నాను కాకుండా మనం అయ్యప్ప స్వామి గురించి ఎంత నేర్చుకున్నాము, ఆ దీక్షలో ఎంత ఫలాలను మనము పొందాము, ఆ సంవత్సరంలో మనము మాల వేసుకున్న దానికి మనలో ఏమి మార్పు వచ్చింది, ఎంత మార్పు మనం చెందినాము అనేది ఈ యొక్క దీక్ష మనము వేసుకున్న దానికి ముఖ్య కారణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేస్తున్నాం, వెళ్తున్నాం, శ్రవణాలకు దర్శనం చేసుకుని వస్తున్నాం. అట్లా అంటే అయ్యప్ప స్వామి గురించి ఏమి తెలుసుకోకుంటే నువ్వు 20 సార్లు 100 సార్లు పోయిన ఒక ప్రయోజనం ఉండదు. మనలో ఆ సంవత్సరం మాల వేసుకున్న దానికి ఒక్క మార్పు అయినా రాకుంటే నువ్వు 100 సంవత్సరాలు శబరిమల యాత్ర చేసే ఒక ప్రయోజనం ఉండదు అని నా అభిప్రాయం. చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అంటే మనందరికి తెలుసుకోవాల్సిన విషయం అంటే అయ్యప్ప స్వామి అనేది మనం అనుకున్నంత ఒకరు కాదు. ఇంకా ఇక్కడ ధర్మశాస్త్ర గురుస్వామి ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ ధర్మశాస్త్ర అనేది పరమ పురుషుడు. అంటే మీరు ఒకటి అనుకుంటారు, కేరళలో ఉండే ఆలయాన్ని ఎవరు నిర్మించారని అనుకుంటారు. అందరూ కూడా చాలా మంది తెలిసి ఉంటుంది, పరశురామ ప్రతిష్ఠ ఆలయము అంటాం. శబరిమలలో ఉండే ఆలయాన్ని మనం అంతా కూడా పరశురామ ప్రతిష్ఠ ఆలయము అంటాం. పరశురాముడు ఏ కాలానికి చెందినవాడు? త్రేతాయుగం. అవునా? అంటే త్రేతాయుగంలోనే అయ్యప్ప స్వామి దేవాలయాన్ని, అయ్యప్ప స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఆయన చేశాడు. అంటే అంతకుముందే అక్కడ ధర్మశాస్త్రం ఉన్నాడు అర్థం కదా. సింపుల్. అవునా కదా? ఈరోజు మనం ఒక సిడి సభ విగ్రహం ప్రతిష్ఠ తర్వాత శ్రీరాముడు ప్రతిష్ఠ చేస్తామంటే అర్థం ఏమి? ఇంతకుముందు శ్రీరాముడు నడిచాడు, సిడి సేవలో ఉన్నారు కాబట్టి ఆ విగ్రహాన్ని మనము అక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. అలాగే త్రేతాయుగంలోనే మనకి ఇక్కడ పరశురాముడు అక్కడ అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠించాడంటే అర్థం ఏమి? అంతకు ముందే ఉన్నాడు అని అర్థం కదా. సో ధర్మశాస్త్ర అనేది పరమ పురుషుడు. ధర్మశాస్త్రాలుగా దేవతలతో పాటు ఉండేది ధర్మశాస్త్రం. ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క 2 అవతారాలే మణికంఠుడు మరియు అయ్యప్ప స్వామి అలియాస్ ఆర్య కేరళ వర్మ. ఓకేనా? ఆ ధర్మశాస్త్ర ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ఒక్క 60-70 సంవత్సరాల్లో మనం చూసే సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్ కావచ్చు, అయ్యప్ప స్వామి బుక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని స్టోరీలని కలిపేసి మన వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేస్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం రాసింటే అది మనం చదువుకుంటున్నాం, మనకు తెలియదు విషయం ఏమనేది. ఆ ధర్మశాస్త్ర యొక్క 2 అవతారాలే మణికంఠుడు. మణికంఠుడు స్టోరీ మన అందరికీ తెలిసిందే. పులిపాల కోసం అనేది పులిపాల కోసం అని మనకు పంపా నది పిల్లలు కలగరు, పిల్లలు కలుపుకుంటే పంపా నది తీరంలో మనము వేటకి వెళ్తే అక్కడ దొరకడము బాలుడు, తర్వాత అతనికి పందాల రాజుకి పిల్లలు పుట్టడము, ఇదంతా స్టోరీ మనకు తెలిసిందే. మహిషిని సంహారం చేయడము స్టోరీ తెలిసిందే. ఆ యొక్క మణికంఠుడి అవతారం వచ్చేసి ఎందుకు? మహిషిని సంహరించేదానికే మణికంఠుడిగా అవతరించాడు. ధర్మశాస్త్ర యొక్క మొదటి అవతారమే మణికంఠ అవతారం. ఈ మణికంఠుడు ఎందుకు వచ్చాడు? మహిషిని సంహరించడానికి మణికంఠుడు వచ్చాడు. సో మణికంఠుడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం మొదటి అవతారం. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి
మణికంఠుడు వెళ్ళేసి ఇక్కడ శబరిమలలో గుడి కట్టమంటారు. అక్కడ గుడి కట్టిన తర్వాత అక్కడ కలిసిపోతాడు. దాని తర్వాత కేవలం ఒక 800-900 సంవత్సరాల క్రితం జరిగిన కథనే అయ్యప్ప స్వామి. కేరళలో అప్పట్లో మనకి అక్కడ ఉండే శబరిమలలో ఉండే అయ్యప్ప ఆలయాన్ని ఉదయుడు అనే ఒక రాక్షసుడు ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారిని తల నరికేసి మొత్తం అగ్నికి ఆహుతి చేసేసి ఎక్కడెక్కడైతే ఈ యొక్క పందల రాజులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించేసి వాళ్ళకి ఈ యొక్క పందల రాజు కుమార్తెను కూడా అపహరించుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడు జయంతుడనే రాజు వాళ్ళకు పుట్టిన ఈ యొక్క ఆర్ఎన్ కేరళ వర్మ యొక్క అబ్బాయిని ఉంటే చంపేస్తారని చెప్పేసి ఇక్కడ అతన్ని తీసుకెళ్లి హరిద్వార్లో పెట్టి అతనికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అతని యొక్క 11వ సంవత్సరంలో తిరిగి కేరళకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చీరప్పంచిర అనే ఒక ఊర్లో చేరన్ అప్పన్ అనే ఒక ఇద్దరు గురువుల దగ్గర కలరీ విద్య నేర్చుకుంటాడు. మీరు ఇప్పటికీ వెళ్తే కేరళలో మొహమ్మద్ జిల్లాలో ఈ యొక్క చీరప్పంచిర ఆలయం ఉంటుంది. దాని పేరే ముక్కాలవట్టం అయ్యప్ప స్వామి టెంపుల్. అంటే సంవత్సరంలో 30% నేను ఇక్కడే ఉంటాను, 50% శబరిమలలో ఉంటాను అని స్వామి చెప్తే ఆ యొక్క జ్యోతి రోజు ఆ టెంపుల్ అంతా క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే శబరిమల అయ్యప్ప స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉంటాడని. అక్కడ కలరీ యుద్ధం నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క సైన్యం రెడీ చేసుకుంటూ అలంగాడ యోగము, ఈ యొక్క అంబలపుల యోగము, చిరపంచర యోగము, ఇలా ఒక్కొక్క సైన్యం తయారు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ఉదయన పైన యుద్ధానికి వెళ్తారు. ఆ ఉదయన రాక్షసుడు వేగుల ద్వారా ముందుగానే తెలుసుకొని ఇతని సైన్యాన్ని మట్టి పెట్టేస్తాడు. వీళ్ళంతా ఓడిపోతారు. ఓడిపోయి ఎన్నికి వచ్చేస్తాడు. అప్పటికి ఆ యొక్క ఆర్ఎన్ కేరళ వయసు 12 సంవత్సరాలు కేవలం. అప్పుడు ఆ కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క పర్షియా నుంచి వచ్చినటువంటి కొంత మందుపోటు దొంగలు అక్కడ మనకి కేరళలో మనకు దొరికేటువంటి సుగంధ ద్రవ్యాలను దోచుకుంటా ఉంటారు గ్రామాల ఆ తీర ప్రాంతాలంతా కూడా. వీళ్ళంతా కూడా అతను ఫస్ట్ వీళ్ళ పైన మనము జయిస్తే మన మీద కాన్ఫిడెన్స్ వస్తుందని అతన్ని జయించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎరిమేలి అనే గ్రామానికి వచ్చి, యాక్చువల్గా ఎరిమేలి పేరు వచ్చేసి ఎరుమొక్కళ్ళు దాని పేరు. అంటే ఎవరైతే మహిషిని చంపినప్పుడు ఆ మహిషి దున్నపోతు రూపంలో ఉంటుంది కదా, తలనే ఎరుముకొల్లి అంటారు. ఆ తల పడిన ప్రదేశమే ఎరిమేలి. ప్రజెంట్ ఆ ఎరుముకొల్లిని ఎరిమేలి అయిపోయింది కార్యక్రమంలో. అక్కడ ఎరిమేలి శ్రీధర్మశాస్త్ర ఆలయంలో ఆ యొక్క సైన్యం అంతా తీసుకొచ్చి మొట్టమొదట ఈ అయ్యప్ప స్వామి దీక్ష మనం ఏదైతే చేస్తున్నామో ఆ దీక్ష అక్కడ స్వామి జరగడం. దయచేసి ఒక 5 నిమిషాలు మీ యొక్క టైం కేటాయించండి దయచేసి. ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష మనం ఈ రోజు ఏం చేస్తున్నామో 900 సంవత్సరాల క్రితమే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆర్ఎన్ కేరళ అయ్యప్ప స్వామి అక్కడ ధర్మశాస్త్ర దీక్ష చేపట్టాడు ఎరిమేలిలో. మీరు ఎరిమేలికి వెళ్తే 2 ధర్మశాస్త్రాలు ఉంటాయి. పేట ధర్మశాస్త్ర ఉంటుంది, ఎరిమేలి శ్రీ ధర్మశాస్త్ర ఉంటుంది. చాలా మంది దర్శించుకుంటారు, అందరూ దర్శించుకుంటారు 90%. పేట ధర్మశాస్త్ర వేరే, ఎరిమేలి శ్రీ ధర్మశాస్త్ర వేరే. ఆ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలోకి వెళ్ళి ఇలా సైన్యం అంతా కూడా దీక్ష తీసుకుంటాం. 48 రోజులు మండల కాలం పాటు దీక్ష తీసుకొని అక్కడే స్వామికి ఇరుముడి ఇచ్చేసి అప్పుడు ఉదయనుడి పైన వెళ్ళి యుద్ధం చేసి ఉదయను సంహరిస్తారు. సంహరించి అప్పుడు వీళ్ళంతా కూడా ఈ యొక్క శబరిమలకు వెళ్ళి ఆ యొక్క శబరిమలలో ఏదైతే అగ్నికి ఆహుతి చేసి ధ్వంసం చేసిన ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి అక్కడ ఉన్నటువంటి మీరు ఈ రోజు చూసేటువంటి మణిమండపం అనే ప్లేస్ లో ఆయన యోగ దీక్షలకు వెళ్ళి ఒక జ్యోతి రోజు సంక్రాంతి రోజు అయ్యప్ప స్వాములకి లీనమైపోతారు. అయ్యప్ప ధర్మశాస్త్రాలకు లీనమైపోతారు. అదే యొక్క ధర్మశాస్త్రం యొక్క అవతారం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎందుకు అనేది. ఈ రోజు మనకు లౌలి లక్ష్మణ స్వామి నాకు ఒక ఇది దొరికింది అంటే స్వామి నాకు ఒక స్వామి కృప వల్ల దయ వల్ల నాకు మంచి అవకాశాలు వచ్చాయంటే మీకు అందరికీ తెలుసు కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇలా కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి కృప అయ్యప్ప స్వామి తీసుకోవడం వల్ల కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి మనకి త్రివేంద్రంలో పనిచేస్తూ ఉంటాడు ఆఫీసులో. వారు గురుస్వామితో పాటు ప్రతి సంవత్సరం శబరిమలకి వెళ్ళేవాళ్ళు. శబరిమల ఆ కాలంలో నడుచుకుని వెళ్లాల్సిందే, ఎటువంటి వాహన సదుపాయాలు ఉండవు, రోడ్డు సదుపాయం ఉండదు. కేవలం కొండల్లో ఇప్పుడే మనం ఇంత ప్రాబ్లం అంటే ఇంత కష్టంగా మనం వెళ్తున్నాము.
సో ఒక 100 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుంది ఊహించుకోండి. వాళ్ళు ఒకసారి వాళ్ళ త్రివేంద్రం నుంచి పనిచేసే వ్యక్తి వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ గురుస్వామి బృందంతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈయన టైంకి రాలేకుండా ఉంటాడు. రాలేకుండా పక్షంలో ఆయన గురుస్వామి బృందం బయలుదేరి వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది అని చెప్పి అతను ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చాలా ఏడుస్తూ ఉంటాడు. నేను ఖచ్చితంగా శబరిమలకి వెళ్లాల్సిందే, ప్రతి సంవత్సరం మాదిరి దర్శనం చేసుకోవాల్సిందే, ఇరుముడు సమర్పించాల్సిందే అని చాలా బాధపడుతూ మిగిలిపోతా ఉంటాడు. వాళ్ళమ్మ ఆమెకు చాలా ఓదార్స్తుంది, లేదు నేను ఈ సంవత్సరం పోయట్లేదు, ఆల్రెడీ మీ యొక్క బృందము ఈ గురుస్వామి బృందం అంతా వెళ్ళిపోయింది, ఈ అడవిలో ఈ కారణంలో నువ్వు ఎట్లా ఒకరినే పోయకవుతుంది, అనేక క్రూర మృగాలు ఉంటాయి కదా అని చెప్పేసి, లేదు నేను వెళ్తాను అట్లా అని చెప్పేసి అక్కడే ఇరుముడు కట్టించుకొని ఇరుముడు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని బయలుదేరి వెళ్తాడు. వాళ్ళ గురుస్వామి బృందం వెళ్ళిపోయి ఉంటుంది. ఈయన ఒకసారి ఒక సాయంత్రం పూట వెళ్తా ఉంటే ఒక సాధువు కనిపిస్తాడు, ఒక ముస్లిం వ్యక్తి కనిపిస్తాడు. ఏనాయనా ఎక్కడ వెళ్తున్నావు ఈ టైంలో, నువ్వు ఇంత కారాడులో ఒక్కడే వెళ్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు అంటే, లేదు స్వామి ఇట్లా నేను మా గురుస్వామి బృందం వెళ్ళిపోయింది, నేను శబరిమలకి వెళ్ళాలి, నేను ప్రతి సంవత్సరం వెళ్తున్నాను, ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి. అయితే నువ్వు ఒక్కడే ఎలా వెళ్తున్నాయినా, రేపే కదా నీకు జ్యోతి ఉండేది, కనీసం అంటే నువ్వు ఒక వారం ప్రయత్నం చేశాడు, ఒకటే ప్రయాణం చేసాడు, నువ్వు శబరిమల చేరుకోలేవు కదా, జ్యోతి అంటే అప్పట్లో ఓన్లీ జ్యోతికి మాత్రమే టెంపుల్ తెలిసేవాళ్ళు, ఓన్లీ జ్యోతి రోజు మాత్రమే, రేపే జ్యోతి ఉంది, నువ్వు ఎట్లా వెళ్తావంటే, ఏమో స్వామి అయ్యప్ప స్వామి నన్ను తీసుకెళ్తాడు, నేను వెళ్తున్నాను, ఆయనే దిక్కు నాకు అట్లా అని అంటాడు. సరేలేనా అని చెప్పేసి అతను అక్కడ ఒక చెట్టు కింద కూర్చుంటారు ఇద్దరు. కూర్చున్న తర్వాత, స్వామి నేను సాయం సంధ్యము కాలకృత్యాలు తీర్చుకొని వస్తాను, కింద నదిలోకి పోయి స్నానం చేసుకొని వస్తానని చెప్పేసి కింద నదిలోకి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భస్మ సంచి ఒకటి, మళ్ళీ వచ్చేసి ఒక ఏదైతే మనము ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక ఇది భస్మ సంచి ఒకటిను అతనికి ఒక కర్ర ఇచ్చి వెళ్తాడు. ఇతను నడిచి అలిసిపోయి ఉంటాడు, నిద్రపోతాడు. అతను వెళ్ళినోడు రానే రాడు. ఇతను లేచిన తర్వాత చూస్తే శబరిమలలో ఉంటాడు. అతను లేచిన తర్వాత చూస్తే శబరిమలలో ఉంటాడు. మీరు ఇప్పటికూ ఆ యొక్క భస్మ సంచి కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఆ కర్ర కావచ్చు, అంబాడతు కోవిల్ అనే ఒక అయ్యప్ప టెంపుల్లో కేరళలో ఇప్పటికీ మీరు దర్శించుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ధర్మశాస్త్ర యొక్క లీలలు కావచ్చు, ధర్మశాస్త్ర మహిమలు కావచ్చు, లక్షల కోట్లు ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి మనకు ఉంటాయి. సో వాళ్ళ ప్రసంగం అయిపోతేనే లక్ష్మణ్తో చిన్న పాటను పాడిచ్చేసి ఆర్తి ఇచ్చేసి పాటను మీరు ఇప్పుడు వింటారు. స్వామి శరణమైపోయింది. అందరికీ నమస్కారం. వెడల్పుకున్నాను సార్. ఈ కార్యక్రమము అందరూ వచ్చింది ఇట్లా వెడల్పుగా ఈ మండలానికి అంతా స్వామి ఆంజనేయ స్వామి కలిసి ఈ విధంగా లవ్లీ లక్ష్మణ్ ఏదో ఒక పాట రాశారు, ఆవిష్కరణ చేయాలి సార్ అని చెప్పేసి మా ఆఫీస్లో ఒక పాంప్లెట్ని విడుదల చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను ఇక్కడ కూడా అంత ప్రోత్సాహం ఉందా అని. కానీ మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది, అందులో నిజాం ముస్లిం మన హిందూ ధర్మాన్ని ఆచరించి అందరికీ ప్రతిరోజు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాడని తెలిసి నా వంతు కృషిగా ఇక్కడికి హాజరు కావాలనే ఉద్దేశంతో ఆయన పిలువగానే రావడం జరిగింది. నాతో పాటు మండలంలో ఉండే ఆఫీసర్లందరూ కూడా రమ్మని ఆహ్వానం కూడా చేశాను. కొంతమంది వచ్చారు, కొంతమంది ఈరోజు గవర్నర్ ప్రోగ్రాం ఉన్నందువల్ల చాలామంది రాలేకపోయారు. నేను కూడా ఆ కార్యక్రమం పోవాల్సి ఉంది, కాకపోతే ఆరోగ్యరీత్యా నాకు ఆ డ్యూటీ తప్పించుకున్నాను కాబట్టి ఇక్కడికి హాజరు కావాల్సి వచ్చింది. స్వామి నన్ను ఈ విధంగా నన్ను ఇక్కడ రప్పించుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు, ఇట్లాంటి వాళ్ళు దొరకడం కూడా అరుదు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రచార ఆంజనేయ స్వామి గారికి కానీ, తర్వాత లవ్లీ లక్ష్మణ్ గారికి కానీ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. చిన్న స్వార్థం అనుకుంటున్నాము. నా బాల స్నేహితుడు 2 మాటలు ఎప్పుడు మాట్లాడదు. స్వామి శరణం. నా లక్ష్మణ్ ఆయన ఉన్న భావాన్ని తెలిపి 2 మాటలు చెప్పేస్తాడు. పాట స్టార్ట్ చేస్తాం. ఓం స్వామి. నా లైఫ్ని 2022కు ముందు వెనక అని 2 విధంగా తీసుకోవచ్చు. 2022కు ముందు నేను పాటలు రాసినాను, కానీ ఒకటి కూడా విడుదల కాలేదు, ఎక్కడ అవకాశం కూడా రాలేదు. 2002కి ఈ ఆలయానికి వచ్చినాను, మన తండ్రి అయ్యప్పని చూసినాను. ఆ తర్వాత ఇప్పటికి ఒక 30 పాటలు దగ్గర రిలీజ్ అయినాయి. ఇంకా 50 పాటలు రాసి బెండింగ్. అది కాక
ఇంకా వెబ్ సిరీస్లో ఒకటి యాక్టింగ్ చేసినాను, 2-3 పాటలు కూడా యాక్టింగ్ చేసినాను. తెలుగు రాదు నాకు అంతగా, నాకు వచ్చిన తెలుగులో ఒక పాట రాసినాను. మన తండ్రికే అంకితం అవన్నీ. అది చేసినప్పుడు స్వామియే 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 అందగాడు స్వామి శరణం. స్వామియే అంటే ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ ఓడీసరు శ్రీ ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. దాటుకొని సన్నదిలో నిన్ను చేరుకొని నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు. నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు. స్వామి శరణమయ్యా అయ్యప్ప. నిన్ను వేడుతున్న నన్ను నువ్వు ఒకసారి చూడవయ్యా. కట్టేరు ముడి కట్టుకొని పేట తుల్లి తుల్లి ఆడుకొని అడవిలో అందగాడు పులిపై ఉన్నవాడు అందరికి నచ్చినోడు అయ్యప్ప నువ్వయ్యా. బాంధవుడు పులిపాలు తెచ్చినోడు పిల్లాడి వీరుడు నువ్వయ్యా రావయ్యా. మణిగంట మా గురువే దేవుడు నీవయ్యా. శబరిలో వెలుగుతున్నా రాస్తా రావయ్యా. లాగినాము ఎవరికి చిక్కనోడు అయ్యా రావయ్యా. మా గురు స్వామితో మాలలు వేసుకున్నా ఇరుముడి కట్టుకొని యాత్రలు కదులుతున్నా. బంగార రూపము కర్పూర దీపము, బంగార రూపము కర్పూర దీపము. నా కన్నులు మూసుకున్న ఆ కలలు నువ్వేనయ్యా. దూరంలో
తుల్లి తుల్లి ఆడుకొని Swami